ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో బగలాముఖి హోమం యొక్క ప్రాముఖ్యత, అలాగే బగలాముఖి హోమం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బగలాముఖి దేవి దశమహావిద్యలలో 8వ రూపం. ఈమె తాంత్రిక దేవత, పీతాంబరిమా అని కూడా పిలుస్తారు. ఈమె జ్ఞానానికి దేవత. విశ్వశక్తిని ఉపయోగించి విశ్వాన్ని నియంత్రించే దేవత బగలాముఖి అందరినీ ప్రేమిస్తుంది. దేవత బగలాముఖి స్వచ్ఛత మరియు శ్రేయస్సు యొక్క సూర్యకిరణాల ద్వారా మనోహరంగా అధ్యక్షత వహిస్తుంది. పసుపు రంగు వస్త్రధారణలో విష్ణు యొక్క బలమైన సంకల్పంతో ఆశీర్వదించబడిన సూర్యభగవానుని మనోహరంగా సూచిస్తుంది. ఈమెను స్తంభనాదేవి అని కూడా పిలుస్తారు. హిందూ మతంలో కాళికాదేవి దశ అవతారములలో బగలాముఖి అవతారం ఒకటి. బగలాముఖీదేవి బంగారు సింహాసనంపై చేతుల్లో పసుపు కమలాలతో సముద్రం మధ్యలో ఉంటుంది. ఆమె అర్ధచంద్రాకార తల కలిగి ఉంటుంది. కొన్ని చోట్ల 2 చేతులు, మరికొన్ని చోట్ల 4 చేతులు కలవని ఉన్నాయి. బగలాముఖీదేవి బంగారు ఛాయతో పసుపు రంగు దుస్తులను ధరించి ఉంటుంది. కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహనిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను, జపహోమాలను విధానం ద్వారా ఉపసిస్తే సాధకులు తమ కార్యాలను సులభంగా పొందగలుగుతారు. పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ బగలాముఖీదేవి దశమహావిద్యలలో 8వ మహావిద్య. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ దేవతకి వైశాఖ మాస శుక్లపక్ష అష్టమి తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవత ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్కుని స్తంభింపజేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో వాద ప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటలను స్తంభింపజేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది. బగలాముఖి దేవిని పసుపు వస్త్రములు ధరించి పసుపు వస్త్రంపై కూర్చొని పసుపు పువ్వులతో పూజించాలి. ఇక బగలాముఖి హోమం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. బగలాముఖి హోమం ప్రతికూలతను, డార్క్ ఎనర్జీలను తొలగిస్తుంది. బగలాముఖి హోమం సాంప్రదాయంగా బలమైన దుష్టశక్తుల నుండి బయటపడడానికి, కోర్టు కేసులలో విజయం సాధించడానికి లేదా శత్రువులు లేదా పోటీదారులను ఓడించడానికి ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. ఈ హోమం నిరాశవాద వాతావరణాన్ని నాశనం చేస్తుంది. మీ చుట్టూ మీ కెరీర్ అప్గ్రేడ్ చేయబడుతుంది మరియు వ్యాపారం అపారమైన లాభాలతో అభివృద్ధి చెందుతుంది. మీ ఆర్థిక ఆస్తులు చెక్కు చెదరకుండా ఉంటాయి మరియు మీ ఆస్తులను పెంచుకోవడానికి మీరు ఆమె ఆశీర్వాదాలను పొందవచ్చు. బగలాముఖి శత్రువులను నాశనం చేసేదిగా పరిగణించబడుతుంది. ఆమె దశమహావిద్యలలో శక్తివంతురాలిగా కూడా పరిగణించబడింది. ఆమెను ఆరాధించి మరియు ప్రార్థనలు చేసే ఎవరైనా జీవితంలో గొప్ప ప్రయోజనాలను పొందవచ్చని నమ్ముతారు. ప్రాచీన వైదికులు బగలాముఖి వాక్కు, జ్ఞానము మరియు కదలికల నియంత్రికగా అభివర్ణించారు. బగలాముఖి హోమం చేయడం వల్ల జీవితంలో పెద్ద మార్పులను అనుభవించవచ్చు. गणपते वरवरदायो सर्वजनस्तमनस्तमनो याः ओम ग्लां ग्लीं ग्लौं गणपते वरवरदायो सर्वजनस्तमनस्तमनो याः ओम स्वाहा ओम हे बगलामुखी गदाधारिणे प्रेतासनाध्यासिन्ये हो स्वाहा ओम हे बगलामुखी गदाधारिणे प्रेतासनाध्यासिन्ये हो स्वाहा ओम हे बगलामुखी गदाधारिणे प्रेतासनाध्यासिन्ये हो याः. శత్రువు వాక్కు, శత్రువు యొక్క దురుద్దేశము, బ్లాక్ మ్యాజిక్ మరియు ఒకరిపైన అసహనాన్ని సృష్టించే ప్రతికూల ఉద్దేశాన్ని స్తంభింపజేసే ఆధ్యాత్మిక శక్తి దేవి బగలాముఖి ఉందని చెప్పబడింది. పవిత్ర ప్రక్రియ శత్రువు యొక్క తెలివిని నాశనం చేస్తుంది. శత్రు వ్యక్తులను మీకు స్నేహపూర్వకంగా మారుస్తుంది మరియు మీకు వ్యతిరేకంగా హాని చేయడాన్ని ఆపివేస్తుంది. బగలాముఖి హోమం ఎందుకు అవసరం అంటే, వేదం ప్రకారము బగలాముఖి హోమం ఆరోగ్యకరమైన, సంపన్నమైన జీవితాన్ని గడపడానికి సహాయపడే శక్తివంతమైన హోమం. జీవితంలో ప్రతికూల శక్తులను తగ్గించుకోవాలనుకునేవారు ఎవరైనా మంచి అవకాశాలను పొందేందుకు బగలాముఖి హోమాన్ని ఎంచుకోవచ్చు. ఈ హోమం అవసరాలను తీర్చడం ద్వారా జాతకంలో గ్రహాల యొక్క దుష్ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు కర్మ సమస్యలను సమర్థవంతమైన పద్ధతిలో క్లియర్ చేయడానికి ఇది సరైన హోమం. ఈ హోమంతో అన్ని ప్రయత్నాలలో విజయం సాధించగలుగుతారు. సానుకూల శక్తులను అందించడం ద్వారా కెరీర్ను కొత్త శిఖరాలకు ఎలివేట్ చేస్తుంది. మరొక ప్రయోజనం ఏమిటంటే, ఇది చాలా వరకు బాధలను మరియు మానసిక అవంతరాలను తగ్గించడానికి మార్గాలను అందిస్తుంది.
ఈ బగలాముఖి హోమం జీవితంలో దృఢత్వం మరియు సానుకూలత కోసం చేయబడుతుంది. అలాగే ఎటువంటి పనుల్లో సమస్యలు లేకుండా విజయం కోసం నిర్వహించబడుతుంది. సంపదను నిర్ధారించడానికి మరియు అప్పులు మరియు పేదరికాన్ని తొలగించడానికి, అలాగే జీవితంలో వివిధ కోణాల్లో శ్రేయస్సు పొందేందుకు ఇది నిర్వహిస్తారు. బగలాముఖి హోమం మానసిక శాంతి, ఆరోగ్య రక్షణ మరియు అన్ని మూలల నుండి భద్రత కోసం కూడా చేయబడుతుంది. అంగారక గ్రహాన్ని బలపరుస్తుంది. ఇది చివరికి వివాహిత జంటల మధ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. మన శత్రువులు మనకు ఎలాంటి కీడు జరపకుండా ఉండేందుకు బగలాముఖి దేవి యొక్క పూజ, హోమాలు, యంత్ర మంత్ర తంత్ర సాధనాలు మనకు ఒక ఆయుధంగా నిలుస్తాయి. చట్టపరమైన సమస్యల నుండి, ఆపదల నుండి, అసహజ మరణం నుండి బగలాముఖి తల్లి తన భక్తులను రక్షిస్తుంది. శత్రువులపై విజయం సాధించడానికి, శత్రు సంహారణ జరగడానికి బగలాముఖి తల్లి మనకు ఆయుధంగా నిలుస్తుంది. ఈ బగలాముఖి హోమం వలన మన శత్రువులకు మనపై కీడు జరిపించాలనే ఆలోచన తొలగిపోవడమే కాకుండా స్నేహంగా మెలుగుతారు. చేతబడి, నరదృష్టి లాంటి క్షుద్రశక్తుల నుండి బగలాముఖి కాపాడుతుంది. ఈ బగలాముఖి దేవి యొక్క యంత్ర సాధన కానీ, హోమాన్ని కానీ ఆచరించిన వారికి మంచి ఫలితం దక్కుతుంది. శత్రునాశనం కొరకు, జీవితంలో విజయం, సౌభాగ్యం సాధించటం కొరకు, చేతబడి ప్రభావాలను పారద్రోలడానికి ఈ హోమంను జరిపించిన ఎడల సకల శుభాలు కలుగజేసేలా ఆ దేవి మనల్ని అనుగ్రహిస్తుంది. నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే నారాయణీ నమోస్తుతే. శరణాగత దీనార్త శరణా. బగలాముఖి మంత్రము. ఓం హ్రీం బగలాముఖి సర్వదుష్టానాం వాచాం ముఖం పదం స్తంభాయ జిహ్వం కిలాయ బుద్ధిం వినాశాయ హ్రీం ఓం స్వాహ. ఈ మంత్రము 108 సార్లు జపం చేయడము ద్వారా ఆ బగలాముఖి దేవత శత్రునాశనంతో పాటు మన జీవితాన్ని, ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.